Hello guys, welcome back to 5SMP episode 3. ఈరోజు ఎస్ఎంపీలో చాలా మార్పులు జరిగినాయి. అబోధాలు జరిగింది. ఏంటి ఇది ఎంత లావు కనపడుతుంది అనుకోకండి. మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పా మాప్ ఫామ్ అనేది కట్టేస్తా ఎంచైన్మెంట్స్ కోసం అని. ఎన్ని ఎంచైన్మెంట్స్ గాడ్ లెవెల్ స్వాడ్ ఇది వదిలేండి. గాడ్ లెవెల్ 2 పికాక్స్ ఇంకో పికాక్స్ చూపిస్తా. ఫుడ్ అని తీసి పెట్టుకున్నా గైస్. గాడ్ లెవెల్ పికాక్స్ ఇది ఫార్చునర్ అన్బ్రేకింగ్. ఇది తెలిసింది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో. ఇది బో యారోస్ ఇవన్నీ కామనే. కిందకెళ్ళి చూపిస్తానండి. స్పాన్ రేట్ అంత ఎక్కువ ఉందంటే అంత ఎక్కువ ఉంది. కొంచెం తగ్గిస్తా. ఇదేంటంటే మీరు ఒక 2 నిమిషాలు 30 సెకండ్స్ మీరు ఏఎఫ్కే ఉండండి. ఇదే ఏఎఫ్కే. ఇప్పుడు ఏఎఫ్కే ఉండండి. సార్ జస్ట్ మిస్ చేయలేదు అది వాటి సరా. ఏంటిది ఇది నా కౌ క్రషర్ది గాయస్. కౌ క్రషర్ గాయస్ ఎవడండి అంటే మనం అనుకున్న వాడే గాయస్. ఇది వచ్చింది ఆడింట్లో దొబ్బేసామని చెప్పాడికి అర్థమైపోయింది. వచ్చాడు వచ్చి పని చేసాడు. ఓకే నాట్ బ్యాడ్. దీన్ని నేను వదిలేసాడు, దాన్ని నేను వదిలేసాడు. సర్లే బతుకులే అని చెప్పి వదిలేసాడా. ఇంటికి కాదు మీకు అంత క్లారిటీ కనపడలేదు. నేను చూపిస్తానండి. ఏంటి గైస్ ఇది గైస్ అసలు ఏమైందో తెలియలేదు గైస్. అక్కడికి వెళ్ళాను ఇంటి దగ్గరికి అంతే. గేమ్ నుంచి బ్యాక్ వస్తా అసలు నేను చీకటి అవుతుందని చెప్పి అక్కడ త్వరగా ఉరుక్కుంటూ వచ్చా. మీకు ఇది కూడా చూపించలేదా? చూపించాలి కానీ గాయస్ ఆడు నా చేతికి చిక్కితే ఉంటుంది చూడండి. ఆడికి ఈ భూమి మీద ఆడికి నూకలు లేకుండా చేస్తా. హంగర్ చాలా స్పీడ్గా తగ్గిపోతుంది. అదేం తెచ్చుకున్నాను నేను. నా కుక్క పిల్ల తీసుకెళ్ళా. అసలు ఇల్లు కట్టుకుంటే దీంతో కట్టుకోవాలి. చూసారు ఎఫిషియన్సీ ఎంత త్వరగా పోయిపోతుందో.
మళ్ళీ నా స్పాన్ అక్కడే ఇద్దావుతో తెలియదు. ఇప్పుడు మళ్ళీ నేను ఆడింటికి వెళ్ళాలంటే ఆ రూయిన్ పోర్టల్ అనేది ఉండాలి. ప్రస్తుతానికి నా ఇల్లు ఇదే, చెస్ట్లు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇదే ఇంకంతా. ఇంకా నేను ఇల్లు కట్టుకోను గైస్, కాబట్టి ఇక్కడే అండర్ గ్రౌండ్ ఏదైనా బేస్ చేసుకుంటా. కానీ రివెంజ్ ఉంటుంది చూడండి గైస్. నేను ఆడి ఇంటి జోడికి రా, జస్ట్ అది సామాన్ దొబ్బేశారు తీసుకుని మీకు ఇవన్నీ బుక్కులన్నీ పనుక్కుంటుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఏం కాదన్నట్టు వచ్చి నా దొబ్బుకి వెళ్తాడా, నా ఇల్లు పలక్కొడతాడా? వాడికి అయిపోయింది గైస్. అది దేశం అన్నీ అవసరంగా బ్యాన్ చేయకుండా ఇంకా ఉంచా. అది బ్యాన్ చేయకుండా ఉంచిన కారణానికి సరే ఇప్పుడు నేను బ్యాన్ చేయను. నేను గ్యాప్లో చూసా, ఓపీ నాగించి లాగేశాడు ఆడు. సరే వెళ్ళి క్రియేటివ్ లైన్స్ అని తీసుకొచ్చుకున్నాను, లేదా ఛాన్స్ కూడా. ఓపీ లాగేసుకున్నాడు, ఓల్ని సర్వైవల్ మోడ్ పెట్టాడు. అసలు ఆడెంత టాలెంట్. నాకు ఆడెందుకో ర్యాండమ్ మోడ్ కాదేమో, మనకు తెలిసినోడు, నా గురించి తెలిసిన వాళ్ళు ఏమో అనిపిస్తుంది. చూద్దాం గైస్ అని పెడవు. కానీ ఒక్కసారి దొరికిన తర్వాత బిడ్డకి ఐడియా రాదు, అరే ఎందుకు చేశానా అనుకోలేడు. అని నేను చెయ్యొద్దు దాంట్లో, సామాన్లు తీసుకున్నా వెళ్ళిపో. కానీ ఎందుకు నా ఇంటి జోలికి ఎందుకు వచ్చు? ఆ ఇల్లు కట్టడానికి నాకు 3 రోజులు పట్టి, గేమ్లో కాదు రియల్గా 3 రోజులు పట్టి ఆడు వచ్చి గెలుపుకున్నాడు. ఆడికి చెప్తున్నాదా, ఆడికి అయిపోయింది. ఇప్పుడు ఒక్కవేళ నా స్పాన్ నా దగ్గరే వచ్చిందా, ఆడి పని సాగుమోతే వాళ్ళ. అనుకున్నారా బాబు కాదు. గైస్ నేను ఎక్కడ స్పాన్ అయ్యా అనుకుంటున్నా చెప్పండి. దొరికాడు, ఆడి పని అయిపోయింది. వాళ్ళు ఆ ఇల్లు మొత్తాన్ని కాజేసి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆ ఇల్లు అంతా కూల్ చేసి వెళ్తాడు. చెస్ట్లో ఎఫిషియన్సీ కిల్స్ ఉన్నాయి తెచ్చుకోవాల్సింది. దీనికి ఆ మెనూ లేదు. తప్పని పగిలిపోతుంది. అరే ఎఫిషియన్సీతో ఇది ఎక్కువాలి. సారీ ఎఫిషియన్సీ. నా పోర్టల్ వాళ్ళకి కొట్టి నువ్వు పోర్టల్లో ఎలా ఉంటావు? నువ్వు నీ ఇంటికాడే ఉంటే నీకు వాళ్ళ బతుకు
కోసం వదిలేసాను నన్ను చెప్తున్నాను. అసలు మంచిగా అదేంటో కావాలని పెట్టినట్టు యారో కూడా బయటికి రా అమిత్. అమిత్ బయటికి రా. ఆడు ఇల్లు పలక్కుండా సామాన్లు తీసుకెళ్ళుంటే నేను మంచిగా ఉండేవాడు. అయిపోయింది గైస్. ఆడి బతికే వాళ్ళ ఆడొచ్చి ఇంటికాడ చూసుకుంటే ఆడు కష్టపడి చేసిన గ్రైండింగ్ కూడా ఉండదు ఆడు. గైస్ నేను ఒక సీక్రెట్ బేస్ కట్టేసుకుంటా ఇవాళ. ఖచ్చితంగా ఆడు వస్తాడు ఆ తోడు. ఆ సీక్రెట్ బేస్ ఉండాల్సింది. చూసాడా మీరు? ఎందుకంటే ఇక్కడ 2 అక్కడ 1 అక్కడ 2 అలా ప్లేస్ చేసుకుంటూ వచ్చినట్టు బ్లాకులు పారిపోవడమో అయినా పర్ల మనం బోతు దెబ్బ ఇన్ఫినిటీ యారోస్ కాబట్టి ఇలా వాడుతున్నా. లేకపోతే చంపడానికి వచ్చింది కదా నాకు షార్ప్నెస్ 5 అయిపోయింది ఆడికి. రూట్ మొత్తం కూడా స్టార్ట్ చేసేస్తా. అంటే ఆడికి తెలిసి ఉండాలి నా ఇల్లు. అంటే ఆడి ఇల్లు నాకు ఒక్కడికే తెలుసు అనుకుంటాను. నా ఇల్లు ఆడికి తెలుసా ఫస్ట్. కావాలని చెప్పి టోటల్ డిగ్రీ పెట్టాడు.
సో వాడు వచ్చి తీస్తే మీరు బయటకు చెప్తారా? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా గైస్. నాకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని ఇక్కడి నుంచి నేను నాకు ఒక ప్లాన్ తీసుకుని వెళ్ళిపోతాను. క్రాఫ్టింగ్ టేబుల్ ఎలా చేయాలి? స్ట్రింగ్ అని లేదు, అక్కడికి వెళ్తే బోల్ స్ట్రింగ్ వండుద్ది, వీటిని చంపితే లెదర్ కూడా వండుద్ది. అవి చేసుకుని నాకు కావాల్సినవన్నీ దాని లోపల పెట్టుకుని వెళ్ళిపోతా. నాకు కానీ అన్ని చంపడం కోసం నేను ఒకరోజు వస్తాను. స్ట్రింగ్ రాలేదారా? అన్నీ డిస్కౌంట్ అయిపోయినట్టున్నాయి. నేనెందుకు వెళ్ళాలి? నాకు మన తప్పేం లేదుగా. నా పర్మిషన్ అడిగి వచ్చాడాడు నా సర్వర్లోకి. నా పర్మిషన్ అడగకుండా సర్వర్లోకి వచ్చి నా ఇల్లుని డిస్ట్రాయ్ చేసి మా గాయ్స్ మిస్ వెళ్ళిపోయాను. ఇది గాయ్స్ ఈరోజు ఎపిసోడ్. నేను ఎక్కడికి వెళ్తాను, ఆడి కోసం నేను ఇక్కడే ఉంటున్నా. అంతం చేద్దాం. ఈ ఎస్ఎంపీకి ఎండ్ కార్డ్ కూడా వేద్దాం. మీరు నాకు నుంచి ఒక డౌట్లో ఉంటారు కదా, ఏంటిది ఆర్మర్ స్ట్రింగ్ ఎక్కడని చూపిస్తాం. దీంట్లోనే ఓన్ పోర్టల్లోకి వెళ్ళినప్పుడు ఆడింట్లో దొరికింది. అది ఆఫ్ కెమెరాలో ఉన్నప్పుడు వేసాను. సరే ఇది ఈరోజు ఎపిసోడ్. బాయ్ బాయ్. కానీ ఆడి మీద మీకు మాత్రం బాగా ఉంటుంది. అప్పుడు ఆడు నా వీడియో చూసేవాడే అయితే చెప్తున్నా కదా, ఇక్కడ గుడ్ బై, ఇక్కడ గుడ్ బై అని రాసేసి వెళ్ళిపో. నేను ఈ సర్వర్కి ఎండ్ చేశాను. ఇప్పటికీ చాలా కట్టాం, అది కట్టాం. ఇంకా నాకు ఓపిక లేదు. మంచిగా ఒక ఏదో ఒకటి చేసుకోవచ్చు. బాయ్ గైస్.